మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని అనునిత్యము దేవాది దేవుని సన్నిధిలో ఎదుగుచున్నారని నమ్ముతూ ఉన్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఒక నిరీక్షణతో కూడినటువంటి మాట ఈ మాట. ఏదైతే నీవు కోల్పోయావో, గతంలో నేను చాలా చక్కగా ఉన్నాను, గతంలో దేవునితో సరైన సంబంధంలో ఉన్నాను, గతంలో నేను చాలా ఆశీర్వాదకరమైన అనుభవంలో ఉన్నాను, ప్రస్తుతం ఆ మేరకు నేను ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నేను లేను, గతంలో నా వైభవం చాలా గొప్పది, ప్రస్తుతం నేను నిరాశ నిస్పృహతో లేకపోతే ఒక కొదువతో నేనున్నాను అనేటువంటి ఒక నిస్సహాయ స్థితి నిన్ను ఆవరిస్తూ ఉన్నట్లయితే మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. ఏదైతే కోల్పోయావో, ఏ ఆధ్యాత్మిక ఆ స్థితిని నువ్వు కోల్పోయావో, ఒకవేళ లేకపోతే ఏదైనా ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులను నీవు కోల్పోయావో, ఒకవేళ ఏదైనా ఆరోగ్య స్థితిని నీవు కోల్పోయావో, ఏది కోల్పోయినప్పటికీ కోల్పోయినదంతయు కూడా మరలా తిరిగి దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు. నీ ఆశ భంగము, ఏ హోప్, ఏ నిరీక్షణ దేవుని మీద నువ్వు పెట్టుకున్నావో, ఏ విధంగా నువ్వు ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ఉన్నావో, ఆ నిరీక్షణను కోల్పోవు. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు. ఒకవేళ కోర్టు కేసెస్లో సతమతమవుతూ ఏదైతే కోల్పోతానో అనేటువంటి భయం నీకున్నప్పటికీ దేవుడు ఆయా విషయాల్లో కలుగు చేసుకునే దేవుడు. ఒకవేళ సంబంధ బాంధవ్యాల్లో, కుటుంబాల్లో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేక, సంబంధ స్థితి లేక విడిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు కలుగు చేసుకొని ఏ కుటుంబంలో ఏ సంతోషాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ సంతోషాన్ని మరలా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. అయితే నిరీక్షణ కోల్పోవద్దు. ఒకవేళ కుటుంబంలో మీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకమైన అనుభవాలు కావాలని కోరుకుంటూ బిడ్డలు ఆశీర్వాదకమైన స్థితిలో లేకపోతున్నట్లయితే ఆయా విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి అడిగినప్పుడు దేవుడు తప్పక బిడ్డలను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. దేవుని వాక్యం ఇది నమ్మదగిన వాక్యం కనుక ఆయన మీద ఆధారపడి విశ్వాసముతో ఆయన మీద గురి నిలుపుతూ ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పక వేటినైతే నువ్వు కోల్పోయావు, అది ఆధ్యాత్మిక స్థితిలో కావచ్చు, ఆర్థిక స్థితిలో కావచ్చు, ఆరోగ్యకరమైన పరిస్థితులు కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కావచ్చు, వేటిలో నువ్వు కొరతను కలిగి ఉన్నావో, వేటినైతే నువ్వు కోల్పోయావో ఆ కోల్పోయిన స్థితిని బట్టి నిరాశతో నిస్పృహతో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం నీలో నిరీక్షణ కలుగు చేసే విధంగా మాట్లాడుతున్న మాట. నేను ఆ మాటను మరలా చదువుతున్నాను. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీ వేటిని ఆశిస్తున్నావో దేవుని సన్నిధి నుంచి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. దేవా, మునుపటి ఆధ్యాత్మిక స్థితి నాకు కావాలి ప్రభా, మునుపటి ఆధ్యాత్మిక స్థితి నా కుటుంబంలో కావాలి ప్రభా, మునుపటి ఆశీర్వాదకరమైన స్థితి నాకు కావాలి ప్రభా అని దేవుని సన్నిధిలో నువ్వు ఆశిస్తున్నట్లయితే దేవుడు నీ ఆశ భంగము కానేరదు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిరీక్షణను కోల్పోకుండా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు వేటిని అయితే కోల్పోయావో వాటన్నిటినీ తిరిగి మరలా తీసుకొని రావడానికి ఇష్టపడుతున్న దేవుడు. చదువుతున్నాను నేను మరలా. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చిన్న ప్రార్థన చేస్తాను. వేటిని కోల్పోయావో జ్ఞాపకం తెచ్చుకో. కోల్పోయిన స్థితిని బట్టి ఇంకా దేవునికి దూరం అవుతున్నావేమో, లేకపోతే కోల్పోయిన స్థితిని బట్టి దేవునిని నిందిస్తున్నావేమో, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని. కోల్పోయిన స్థితిని బట్టి ఆ దేవునిని ఆరాధించవలసిన స్థాయిలో ఆరాధించలేకపోతున్నావేమో, కోల్పోయిన స్థితిని బట్టి సంఘ ఆరాధనలకు వస్తూనే, సంఘ కార్యక్రమాలకు వస్తూనే దేవుని సన్నిధిలో ఆనందించలేని స్థితి నీ జీవితంలో ఉంటున్నట్లయితే దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్న మాట,
నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. ప్రార్థన చేద్దామా? ఆశ కలిగి దేవుని సన్నిధిలో, దేవా వేటినైతే కోల్పోయి వాటన్నిటిని జ్ఞాపం చేసుకుంటూ దేవుని సన్నిధిలో విశ్వాస సహితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ కోల్పోయిన వాటిని జ్ఞాపం చేసుకుంటూ, దేవా నేను మరలా వాటిని పొందుకోవాలి ప్రభువా అని ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే వాటిని నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు, జీవము కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అనే మాటతో ఈ సమయంలో మమ్మల్ని దర్శించిన స్థితికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ కోర్టు కేసెస్లో సతమతమవుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయా విషయాల్లో ప్రభా మీరు కలుగు చేసుకోబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంబంధ బాంధవ్యాల్లో, కుటుంబంలో ఆశీర్వాదకరమైన అనుభవాలు వేటినైతే కోల్పోయారో వాటన్నిటినీ ప్రభా మునుపటి స్థితిని నిశ్చయముగా మీరు తీసుకొని రాబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ నిరీక్షణ కలిగి, ఏ ఆశతో నీ వైపు చూస్తున్నారో ఆ ప్రతి ఆశను తృప్తిపరచడానికి ఇష్టపడుతున్న దేవుడవు. నీ ఆశ భంగము కానేరదు అనే మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని మేముగా మీ కృపాసనం యొద్దకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నిశ్చయముగా దేవుడు మనను ఆశీర్వదించే దేవుడు, మన ఆశను తృప్తిపరిచే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.